రేపు గురువు గారి బర్త్డే 21వ తారీఖు. ధ్యానాన్ని అర్థం చేసుకో, జీవితాన్ని పండుగ చేసుకోమంట. ధ్యానం అంటే బాధ్యతను ఇంకా చక్కగా శ్రద్ధగా చేయటం. మనం ఏం చేసామంటే ఆధ్యాత్మికాన్ని దేవుడికి మతానికి ఆపాదించామండి. ఆధ్యాత్మికం మతము అది దేనికో సంబంధించింది కాదు. ఆధ్యాత్మికము అంటే మనసుకి ఉన్న శాంతి, మనసుకున్న పవిత్రత గురించి చేసే బోధే. గుర్తుపట్టడానికి ఉన్న అవకాశాన్ని, ఆ అవకాశాన్ని కల్పించేదే ఈ స్పిరిచువాలిటీ అనండి. నేనెవరు అన్న ప్రశ్నకి మనకేముంది? పరిసర స్పృహ ఉంది, దేహ స్పృహ ఉంది, విషయ స్పృహ ఉంది. ఇదే నేను అనుకుంటున్నా. స్పృహే నువ్వు, ఇవన్నీ విషయాలు అని చెప్పేదే నేనెవరో తెలుసుకోవటం. ఇది దేశభక్తి, ఇది భారతీయత. అలా రేపు సద్గురు శివానంద గురువు గారి 21వ తారీఖు బర్త్డే. అందరికీ వారి అనుగ్రహంతో అతి సహజము, సరళము, స్వీయము అయిన ఆ ధ్యాన అనుగ్రహాన్ని అందరికీ ఆ పరమ గురువులు అందించి అందరినీ జీవితం ఆనందమయం చేయాలి. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కరిస్తూ ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నమస్కారం అమ్మ. స్వామి నమస్తే. స్వామి నమస్తే. స్వామి హైదరాబాద్ నుంచి వచ్చిన కవితా చంద్ర గారు కొన్ని ప్రశ్నలు అడుగుతారంట స్వామి. మనసు కర్మలో లీనమైనప్పుడు తనంతాను కోల్పోతాడు. అది తెలుసుకోలేకపోవడానికి కారణం అది. సో మరి మేము అది ఎట్లా సరి చేసుకోవాలి? ఎలా సరి చేసుకోవాలి మరి? అది ఆ మనసు కర్మలో లీనం ఒక్కొక్కసారి తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. వీఆర్ కంపెల్డ్ టు డూ సర్టన్ థింగ్స్. అప్పుడు ఎరుకగా ఎలా చేసుకుని లీనం అవ్వకుండా? కర్మలో మనసు తాను తెలుసుకుంటుంది, అది ఎలా చేయాలని అడుగుతున్నారు, అంతేనా? లీనమైనప్పుడు మేము మనల్ని కోల్పోతున్నాము అని అంటారు కదా, మరి ఎట్లా? అది చిత్రంగా ఉంది. నన్ను నేను కోల్పోతున్నాను అంటే, నేను కోల్పోవటం అంటే ఆశపడేవాడిని, తర్వాత ఇది అహంకారాన్ని కోల్పోతాడండి. మంచిదే కాదు. ఇప్పుడు ఒక మాట చెబుతున్నానండి. ఇప్పుడు మీరు ఇది ఒక పని తాను మర్చిపోయి ఆ పనిలో లేనమైనప్పుడు తాను కోల్పోతాడు కదా. జ్ఞానంలో కూడా అట్లా అయితే ఎట్లా అని అడుగుతున్నారు, అంతేగా? అవునా? ఇదే మాట ఎవరో ఒక పాట విని నేను మర్చిపోయాను, నేను ఎక్కడున్నానో తెలియదు అన్నాడు. అది ఏమన్నా ప్రమాదం అండి? ఏం జరిగింది అప్పుడు చెప్పండి ఒక మాట. మంచి స్థితిలో ఉన్నాడు. మంచి స్థితి సరే, ఏం జరిగింది? స్థితి పేరు చెప్పొద్దు. నేను ఏమయ్యానో నాకు తెలియదు, నన్ను నేను కోల్పోయాను, దాన్ని అంటారుగా పరవశం చెందాను అంటారు. అంటే ఏమిటి దాని అర్థం చెప్పండి, తాత్పర్యం. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక దాంట్లో లీనమై ఉన్నప్పుడు మీకు ఏం జరుగుతుంది చెప్పండి? హాయిగా ఉంటుంది, ఆనందంగా. అది సరే, అది మీ అనుభూతి చెబుతున్నారు. విషయంలో ఏం జరుగుతుంది? హాయి అనుభూతి అనేది మనసుకి వచ్చిన ఫలం. అది అప్పుడు మనసుకి ఉన్న లక్షణాలు ఏముంటాయి? అప్పుడు ఏమీ తెలియదు అంటే ఏమి అంటే దేహ తాదాప్యం, దేహమే తెలియనప్పుడు ఆ తాదాప్యంలో ఉండటం. ఏమీ తెలియదు అంటే ఏమిటది? అంటే మీ లోపల శాంతి, ఆనందం కూడానా, లేకపోతే ఏమి అని ఎందుకు వాడారు? అది కాకుండా తనను తాను కోల్పోయినట్టు కూడా తనకు గుర్తించలేదు ఆ క్షణం. అది సరే, ఏం కోల్పోతున్నాడు అంటున్నప్పుడు? సహజంగా ఉన్నానో లేదో అనేది అర్థం కావట్లేదు. ఏంటంటే దేంట్లోనో మనం పరవశం చెందినప్పుడు, మనసులో ఏమైనప్పుడు పరిసర స్పృహ పోతుంది, ఈ దేహ స్పృహ పోతుంది. తర్వాత నా ఇష్టాలు అయిష్టాలు అనే జ్ఞాపకాలు కానీ, అంటే గత స్పర్శ పోతుంది, కేవలం వర్తమాన స్పర్శ ఉంటుంది. వర్తమాన స్పర్శ అంటే కేవలం ఒక ఆనందము, శాంతి, అది మాత్రమే ఉంటుంది, మిగిలినవన్నీ పోతాయి. అదేగా కోల్పోవటం అంటే. అన్నీ అంటే తనతో కలిపేయాలి. ఏమి అనే మాటకు అర్థం తనతో కలిపి.
అన్నీ అంటే అని అర్థం మొన్న సత్సంగం చెప్పేటప్పుడు మెలకు వచ్చాక అన్నీ తెలుస్తాయి, నిద్రపోయేటప్పుడు ఏమీ తెలియదు. ఏమి అంటే తనతో కలిపి, అన్నీ అంటే తను మినహాయించి, అంతే. అన్నీ అంటే తను కాక మినహా, ఏమి అంటేనో తనతో కలిపి. నిద్ర గొప్పతనం ఏంటంటే ఏమి అనటంలో తనతో కలిపి ఏమీ తెలియదు. అన్నీ అంటే తన తప్ప నుంచి అన్నీ తెలుస్తాయి, నేనెవరో తెలియదు. అది తెలిస్తే జ్ఞానం అవుతుంది, ఆ జాగృతం అయిందా. లయం మనోలయం అవటం, ఆ కాసేపు తనతో పరవశం అంటే అర్థం ఏమిటి అంటే పరిసర స్పృహ, దేహ స్పృహ, విషయ స్పృహ. విషయ స్పృహ అంటే ఏంటి? పాట వింటున్నానా, నాటకంలో ఉన్నానా, లేకపోతే యాక్టర్ని చూస్తున్నానా, ప్రకృతిని అది విషయం. పాట ఒకటి, పాటలో పరవశం ఉందిగా, మాటలో పరవశం ఉందిగా, అందంలో పరవశం ఉందిగా, ప్రకృతిలో పరవశం ఉందిగా, దైవాన్ని చూసినప్పుడు పరవశం ఉందిగా. విషయం అది దైవమా, ప్రకృత, పాప, పసిపాప, ప్రకృత అన్నది విషయం. కానీ ఉన్నది ఏమిటి? పరవశం. పరవశంలో విషయ స్పర్శ, దానికి ముందు దేహస్పృహ, దానికి ముందు పరిసర స్పృహ. ఏం జరుగుతుంది పరవశం అప్పుడు ఏం జరుగుతుంది? ముందు పరిసర స్పృహ పోతుంది, తర్వాత దేహ స్పృహ పోతుంది, తెలియదు తనకి దేహం కూర్చున్నానా పడుకున్నా. తర్వాత విషయ స్పృహ పోతుంది, అంటే తను ఏం చూస్తున్నాడు అన్నది. అది నాటకమో తెలియదు, సినిమానో తెలియదు, అది ఏమో అన్నది ప్రకృతి ఏమో తెలియదు. విషయ స్పృహ పోతుంది. ఇప్పుడు ఉన్నది ఏ స్పృహ ఉంది? స్వయం స్పృహ, ఆనందమో అశాంతం. దాన్నేగా నాకు బాగుంది నన్ను. పరవశం అనే మాటకు అర్థం ఏంటంటే, పరవశము అనే మాటకు అర్థం తను పొందే అనుభూతి వర్తమానం తప్ప. తేలిక చెబుతా, పరవశము అనే మాటకు అర్థం ఏమి అంటే వర్తమానం తప్ప గత స్పర్శ లేనిది. గతము అనే మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? గతము విషయము, దేహము, పరిసరము కలిపి గతము అంటే ఇవన్నీ గతమే. రవి గారు, గత స్పర్శే లేదు. ఇప్పుడు ఏముంది మరి? వర్తమాన వర్తమానము అనే మాటకు అర్థం ఏంటంటే స్వరూప జ్ఞానము, అనుభూతి, ఆనందము, శాంతి. అది వర్తమానం అంటే. వర్తమానము అంటే వర్తమానంలో జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతారు, వర్తమానంలోనే నువ్వు వెతికేవన్నీ ఉన్నాయి, పరమాత్మ కూడా అక్కడే ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి అంటే ఇవి లేని స్పృహలో, పరవశంలో ఏముంది? వర్తమానం అంటే ఆనందమును శాంతి ఉంది వర్తమాన క్షణంలో. అదే పరమాత్మకి పేర్లు. పరమాత్మ యొక్క నామం అది, మహానామం, ఆ అనుభూతి. ఇప్పుడు నువ్వు వెతికేది ఎక్కడ ఉంది అంటే వర్తమానంలో. అంటే నువ్వు భగవంతుని ఎక్కడో వెతకద్దు, వర్తమానంలోనే ఉంది అది. నువ్వు వెతుకుతున్న కూడా వర్తమానంలోనే. నువ్వు వెతికే పరమాత్మ కూడా వర్తమానంలో ఉన్నారు. అంటే ఈ వర్తమానం అంటే ఏంటి చెప్పండి డెఫినేషను? పరిసర స్పృహ, దేహ స్పృహ, విషయ స్పృహ లేని క్షణానికి వర్తమానం అనే పేరు. అక్కడేముంది? శాంతి, ఆనందము. అదే నువ్వు వెతికేది ఎవరిని? పరమాత్మని. నువ్వు వెతికేది ఎవరిని? నేనెవరు అని వెతుకుతున్నావు. నేను పరమాత్మను వెతుకుతున్నా. ఈ రెండు కూడా అదే అయి ఉంది వర్తమాన క్షణం. అందుకని వర్తమాన క్షణం ఎప్పుడుంది? క్షణము ఉంది. నువ్వు వెతుకుతున్న పరమాత్మ ఈ క్షణమే, ఇప్పుడే. గతస్పర్శ లేకపోతే ఉంది. ఇదండి వైభవం, జ్ఞాని వైభవం, జ్ఞాని బోధ. మీకు అర్థమైంది అనుకుంటా. కాబట్టి ఇందా మీరు అడిగింది ఏమిటంటే మనసు మరి తను తాను లయమైనప్పుడు పోగొట్టుకో. ఇవి పోతే ఏమిటి? నష్టం ఏమిటి? ఎక్కడికి పోతున్నాయి? మళ్ళీ వస్తున్నాయిగా. ఇక్కడ ఒక అద్భుతమైన, మీరు అడిగిన ప్రశ్నలో అద్భుతమైన యోగం ఉంది. తాత్కాలికంగా మీ మనసు కర్మలో ఆ పరిసర స్పృహ, దేహ స్పృహ, విషయ స్పృహ పోయి కేవలం ఏకత మిగిలినప్పుడు తను కోల్పోతున్నాడు అంటే ఇవి కోల్పోతున్నాడు. అయిందా? మళ్ళా స్పృహ రాగానే ఇవన్నీ వస్తున్నాయి. అయిందా? ఇక్కడ ఒక అద్భుతమైన పరిణామం జరుగుతుంది. సంబంధంలోకి వచ్చాక ఈ స్పృహకి, సంబంధంలో పోయిన ఆ స్పృహకి ఉన్న ఆ విరామంలో భేదం తెలిసి జ్ఞానోదయం కలుగుతుంది. కోల్పోవట్ల, తిరిగి జన్మిస్తున్నాడు. అది నిజమైన జన్మ, అదే పుట్టుక. ఇది జ్ఞానం చెప్పేది. కోల్పోవట్లేదు, నిజంగా లబ్ధి పొందుతున్నాడు. ఇప్పటిదాకా నేను ఈ శరీరము, ఈ విషయము, పరిసర స్పృహే నేను అనుకున్నా, ఈ దేహమే నేను అనుకున్నా, ఈ గతమే నేను అనుకున్నా, నన్ను నేను
ఆ కర్మ యోగంలో మనసు ఏకత పొందిన ఆ క్షణంలో పోగొట్టుకున్నానంటే వీటిని పోగొట్టుకున్నా, కానీ ఒక ఆనందాన్ని శాంతిని అనుభవించా. కాబట్టి ఈ రెంటి భేదం అర్థమైతే నన్ను నేను ఎరిగాను, నేను పోగొట్టుకోలే. ఇప్పుడు నిజంగా నేను పొందా నిజమైన జ్ఞాన లబ్ధి, అది జ్ఞాన లబ్ధి. మీరు అడిగింది నన్ను నేను పోగొట్టుకుంటే ఎట్లా అని అడుగుతున్నారు. లాభమా నష్టమా? లాభమే. ఈ పరవశంలో అంత లాభం ఉంది. నిన్ను నువ్వు ఎరిగే లక్షణం కర్మలో ఉంది రవి గారు. కర్మలో ఏ పనైనా శ్రద్ధగా చేసినప్పుడు ఇదే జరుగుతుందా జరగదా చెప్పండి. ఆటలో పిల్లవాడు పతంగులు వేస్తూ చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సెల్ఫీలు తీసుకుంటూ చచ్చిపోతున్న వాళ్ళు ఇప్పుడు ఇంకా ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారు. సెల్ఫీలో అంతే ఉంది, సెల్ఫ్ పోతుంది. ఈ పరిసర స్పృహ లేదు, దేహ స్పృహ లేదు, విషయ స్పృహ లేదు, ఒకటే ఉంది. కానీ అలర్ట్నెస్ లేకపోవటం వల్ల పోతే అది ఎవరో జ్ఞానం రావట్లేదు. ఎందుకంటే మోహంతో మొదలుపెట్టాడు కదా. తను తాను తెలుసుకోవటానికి ఆ ప్రయత్నం అయితే ఒక అద్భుతమైన పరిణామం సంభవించేది. కానీ ఒక సెల్ఫీ కోసం, ఒక బయట ఆలోచన కోసం తను తాను పోగొట్టుకున్నాడు కాబట్టి మళ్ళీ తిరిగి దాన్నే పొందితే మళ్ళీ ఇందులో ఇరుక్కుంటున్నాడు. కానీ ఈ ఉద్దేశంతో లోపలికి వెళితే తను తాను పోగొట్టుకోవట్లేదు, పొందబడుతుంది. ఇంకో ప్రశ్న. దేశభక్తి ఏ మార్గంలో ఉన్న వాళ్ళకైనా అవసరము. మీ ప్రెడిక్షన్స్లో కూడా చాలా నిజమైనవి. ఇటీవల నేను చాలా విన్నాను, యూట్యూబ్లో విన్నవి. ఇప్పుడు మిమ్మల్ని స్వయంగా కలిసి కూడా ఈ ప్రెడిక్షన్స్తో మేము ఇంట్లో పిల్లల్ని వివిధ ప్రాంతాల్లో దేశాల్లో ఉన్న వాళ్ళని మేము వాళ్ళకి ఇది మీరు చెప్పే బోధని వాళ్ళకి అర్థమయ్యే విధంగా మేము ఎట్లా ఏ భాషలో చెప్పాలి, పిల్లలకి ఏ భాషలో చెప్పాలి అని అడుగుతున్నారు. పిల్లల భాషలోనే చెప్పాలి. అదే కదా మన భారతీయత. దేశభక్తి అంటే అర్థం ఏంటంటే తన్ను తాను తెలుసుకోవటానికి వేరు పేరు కాక వేరు పేరు నామం పెట్ల, వేరు క్షేత్రం పెట్ల, నీ స్వరూపంలో ఉన్న సహజత్వాన్ని, ఆ సరళిని, ఆ వైభవాన్ని బోధించిన ఈ దేశం ఏదైతే ఉందో, నువ్వు భార్యతో ఉండు, చక్కగా ప్రేమించు, పిల్లల్ని ప్రేమించు, నీ చుట్టూ వారిని ప్రేమించు. ప్రేమే దైవము అని చెప్పింది ఈ దేశం. అట్లానే ప్రతి పని కూడా కర్మయోగమే అని నన్ను ఆరాధించటమే అని చెప్పింది ఈ దేశం. అది ఇది పిల్లలకి చెప్పటం ఈ భాష. ఆడుకుంటున్నాడు పిల్లవాడు, శ్రద్ధగా ఆడుకోనన్నా అని ఆడేటప్పుడు శ్రద్ధగా ఆడుకోమని చెప్పు. చదువుకునేటప్పుడు ఆ శ్రద్ధ, ఇందాక అట్లా ఆడుకున్నావు కదా, ఆట వచ్చింది కదా, ఇప్పుడు చదువుకో అంత శ్రద్ధగా అంటే శ్రద్ధ ఏమిటో వాడు నేర్చుకుంటాడు ఆ వాడి భాషలోనే. వాడికి ఈ వాడి ఆటపాటల్లో వాడికి వేదాంతము అంటే సత్యాన్ని, సహజత్వాన్ని మీరు నేర్పగలిగితే అది మన భారతీయ సంస్కృతి, అదే దేశభక్తి. వాడి మాటల్లోనే చెప్పాలి. మా గురువుగారు అలానే చెప్పారు. ఎవరికి ఏ మాటలో ఉందో, ఎవరికి ఏది ఇష్టమో, సత్యమే అయితే ఇట్ ఈజ్ ఎ పాత్లెస్ గోల్. అది దారి లేని గమ్యం. ఎట్లా అయినా చేరుకోవచ్చు. మీరు పిల్లవాడిని కూడా మీరు ఏ పదము ఉపయోగించకుండా వాడి ఆటల్లో, వాడి మాటల్లోనే వాడిని సత్యాన్ని గుర్తించేట్టు చేయవచ్చు, సత్యాన్ని గుర్తుపట్టేట్టు చేయవచ్చు. ఇది ఏం పిల్లలు మరి ఫ్యాషన్స్ ఎట్లా నేర్చుకుంటున్నారు? అనుకరణే కదా, అనుసరణే కదా. అనుసరణ గురించి మీరు మాటల్లో చెప్పలేరా? దానివల్ల వచ్చే లాభం నష్టం, అనుసరిస్తే వచ్చే లాభం, ఆదర్శానికి అనుసరణకి ఉన్న తేడా. ఆదర్శం వేరు, అనుకరణ వేరు. అనుకరణ భౌతికమే, ఆదర్శం ఆది భౌతికం. రవి గారు, ఆదర్శానికి అనుకరణకి ఉన్న తేడా పిల్లలకి మాటల్లో చెప్పలేరా? మరి చెబుతూనే ఉన్నారే వాళ్ళ భాషలోనే. నాన్న తప్పు, నాన్న అలా చేయకూడదు, అలా చేస్తే అట్లా అవుతుందని చెబుతూనే ఉన్నారే. కానీ ఆధ్యాత్మికం అంటే అది వేరు, అది దైవానికి సంబంధించిందని మనం ఏం చేసామంటే ఆధ్యాత్మికాన్ని దేవుడికి, మతానికి ఆపాదించామండి. ఆధ్యాత్మికం, మతము అది దేనికో సంబంధించింది కాదు. ఆధ్యాత్మికము అంటే మనసుకి ఉన్న శాంతి, మనసుకున్న పవిత్రత గురించి చేసే బోధే. గుర్తుపట్టడానికి ఉన్న అవకాశాన్ని, ఆ అవకాశాన్ని కల్పించేదే ఈ
స్పిరిచువాలిటీ అనండి, ఆధ్యాత్మికత అంటే అది నీలో ఉన్న శాంతిని, నీలో సహజంగా ఉన్న పవిత్రతని గుర్తుపట్టే అవకాశానికే ఆధ్యాత్మికత అని పేరు. అది దైవానికి మతానికి సంబంధించిన మాట కాదు. ఆధ్యాత్మికత అనగానే మన దృష్టిలో అది దేవుడికి సంబంధించిన పిల్లలకి ఇప్పుడు చెప్పకూడదు, ఆధ్యాత్మిక కాదండి. ఆధ్యాత్మికత ఇప్పుడు ఉదాహరణకి పిల్లవాడు మంచి ప్రవర్తనతో ఉంటే ఏమవుతాడు? మంచి భవిష్యత్తు. వాడి భవిష్యత్తు బాగుంటుంది. మీరు అదేగా చెబుతున్నారు అందరికీ, అందరిళ్ళల్లో నాన్న మంచిగా ఉంటే, నువ్వు చదువుకుంటే శ్రద్ధగా నీకు మంచి భవిష్యత్తు ఉందని చెబుతున్నారు. ఆధ్యాత్మిక చెప్పండి వాడికి, లేకపోతే ఇంకేదోనో ఏ మతం అయితే అది చెప్పటం అనగానే అది ఆధ్యాత్మికత కాదు. అది కాదు. ఈ ముందు మీరు చేసిన పని ఆధ్యాత్మికతే. ఆధ్యాత్మికత అంటే ప్రతి జీవి తన సంతోషం సుఖం కోసం వేసే అడుగుకే ఆధ్యాత్మికత అని పేరు. ప్రతి జీవికి కావాల్సింది సంతోషము, శాంతి. ఏ జీవికైనా, చివరికి పశుపక్షాదులకు కూడా ఆ సుఖము శాంతి కోసం వేసే ఆ ముందడుగు పేరే ఆధ్యాత్మికత అండి. అది వేసే వెనకడుగు కూడా ఆధ్యాత్మికత. వెనక్కి వేసే అడుగు, ముందుకు వేసే అడుగు కూడా ఆధ్యాత్మికత. అక్కడ మరో పేరు లేదండి. అది చెప్పింది ఈ భారతదేశం, దాని పేరే దేశభక్తి. ఇక్కడ తప్పితే ఇంకెక్కడా లేదు. ఆధ్యాత్మికత అనగానే మన దృష్టిలో అది మతం, అది ఏదో వేరే. అలా కాదు. ఆధ్యాత్మికత కాంతి ఉంది. తప్పు నాన్న అట్లా చెల్లెల్ని ఏడిపించకూడదు కదా, తప్పు కదా అని అన్నారు. అది ఆధ్యాత్మికతే. ఏడిపిస్తే ఏమవుతుందో ఏడుపు గురించి చెప్పడం ఆధ్యాత్మికత. తప్పు కదా. ఇందాక నువ్వు చెల్లెల దగ్గర లాక్కున్నావు, ఇందాక అన్నయ్య నీ దగ్గర లాక్కున్నాడు, మరి నీకు ఏడుపు వచ్చింది కదా. అట్లానే ఇప్పుడు నువ్వు చెల్లెల దగ్గర లాక్కున్నావు, మరి చెల్లి ఏడుస్తుంది కదా, బాధ దానికి కూడా వస్తుంది కదా. ఆ బాధ గురించి చెబితే అది ఆధ్యాత్మికత. అట్లా ధర్మం వైపు, అట్లా శాంతి గురించి, ప్రేమ గురించి నువ్వు చెబుతుంటే అది ఆధ్యాత్మికత. వేరే చెప్పటం కాదండి, ఏదో గ్రంథాలు బోధించడం కాదు ఆధ్యాత్మికత. ఆ పవిత్రత వైపు వేసే ప్రతి అడుగు, ప్రతి కదలిక కూడా ఆధ్యాత్మికతే. నిన్ను నువ్వు తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. నిన్ను నువ్వు సంస్కరించుకోవటమే ఆధ్యాత్మికత. నిన్ను నువ్వు తెలుసుకోవటం ఎందుకు అంటే, నీకు తెలిసిందల్లా నీకు ఈ కష్టము, ఈ దేహం. చెప్పండి, నేనెవరు అన్న ప్రశ్నకి మనకేముంది? పరిసర స్పృహ ఉంది, దేహ స్పృహ ఉంది, విషయ స్పృహ ఉంది. ఇదే నేను అనుకుంటున్నా. స్పృహే నువ్వు, ఇవన్నీ విషయాలు అని చెప్పేదే నేనెవరో తెలుసుకోవటం. ఇది దేశభక్తి, ఇది భారతీయత. ఇది నేర్పడం తప్పే ఉంది. పిల్లలకు విషయ స్పృహ చెప్పట్లే, నాన్న అక్కడ బాగలేదు, నాన్న అక్కడ చాలా బాగలేదంటే విషయ స్పృహ చెబుతున్నారే. అదే నాన్న కింద పడతావు దెబ్బ తగులుతాయి, దేహ స్పృహ చెబుతున్నారే. చూసారా, అక్కడ చాలా నీళ్లు లోతుగా ఉన్నాయని పరిసర స్పృహ చెబుతున్నారే. ఈ స్పృహ ఆధ్యాత్మికత అయితే అది కేవలం భౌతిక క్షేమం చెబుతున్నారు. కానీ ఆధ్యాత్మిక క్షేమం అంటే నీకు నిరంతరం సుఖం శాంతిగా ఉండే ఒక బోధ చెబితే ఆధ్యాత్మికమే అది. అది ఈ కుటుంబ వ్యవస్థలో, ఈ భారతదేశంలో ప్రతి ఇంట ఒకప్పుడు వెలిగింది అమ్మ. ఇప్పుడు ఎందుకో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ధ్యానం పేరుతో కూడా కుటుంబంలో బాధ్యతలు మర్చిపోతున్నారు. ధ్యానం అంటే బాధ్యతను ఇంకా చక్కగా శ్రద్ధగా చేయటం. ఎందుకు ధ్యానం రాదు? ధ్యానాన్ని కనుగొనటం చేయటం కాదు. ధ్యానం ఉందని తెలుస్తుంది శ్రద్ధలో. చేయలేవు నువ్వు ధ్యానాన్ని. ఎలా చేస్తావు? ఆలోచనలతో ఎలా చేస్తావు ధ్యానాన్ని? చేయండి ఆలోచనలతో ధ్యానాన్ని. ఆలోచనలతో డబ్బు సంపాదించలేరే, పని చేస్తే డబ్బు సంపాదిస్తారు. శ్రద్ధతో చేస్తే ఆ పని కూడా చేయగలుగుతారు. మరి అదే శ్రద్ధని ఆధ్యాత్మికం అన్నారు. అక్కడ ధ్యానం కూడా వస్తుంది, జీవనము వస్తుంది. శ్రద్ధ వల్ల అంత లాభం ఉంది. అందుకని జ్ఞానులు ఎవరు కూడా, ఒకసారి కంచి పరమాచార్యులు వారు వెళ్తున్నారు ఎక్కడికో, సాయంత్రం పూజకి లేట్ అవుతుంది. ఒక చోట ఆగారు, ఒక మురికి వాడ. అంతా బాగా బీదా సాదా ఉన్నారు. నడిచే దేవుడుగా పిలువబడ్డ శ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వామి ఆగారట. ఏంటి ఇట్లా ఉన్నారు, మీకు బట్టలు లేవా, మీకు అన్నం లేదా, ఏమిటి అన్నీ చెబుతున్నారు వాళ్ళు. అక్కడ పరివారానికి ఏమో పూజకి లేట్ అవుతుంది, వేరే ఊరు వెళ్ళాలి, మళ్ళీ అక్కడ దేవుణ్ణి సర్దుకోవాలి, చంద్రమౌళీశ్వర స్వామిని, లేట్ అయిపోతుంది, చాలా పెద్ద పూజలు ఉంటాయి కదా. స్వామివారు వాళ్ళకి అన్నం వండండి, పప్పు సాంబార్ వేసి చక్కగా అన్నం వండబెట్టమంటారట. వాళ్ళకి బట్టలు తెచ్చండి, అక్కడ లేకపోతే పలానా ఊరు వెళ్ళి, ఇదంతా అయ్యేటప్పటికి ఎప్పటికైతుంది?
వాళ్ళు ఎప్పటికి వెళ్ళాలి, ఎప్పుడు చదువుకొని ఎప్పుడు పూజ చేయాలి, శ్రీవారికి లేట్ అయిపోతుంది అంటున్నారట. ఒకళ్ళు ఎవరో చిన్నగా ధైర్యం చేసి చెప్పబోతున్నారట, ఇది పూజ అన్నట్టు. వాళ్ళకి అన్నం పెట్టించడం, వాళ్ళని మాట్లాడటం, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవటం, వాళ్ళందరినీ అదందరికీ చక్కగా గమనించేట్టు చేయటం, ఆ లోపల ఉన్న సున్నితత్వాన్ని లేపటం కూడా పూజే. రవి గారు భార్యను శ్రద్ధ చేసి, పిల్లల్ని అర్థం చేసి, తల్లిదండ్రుల్ని పట్టించుకోక, వాళ్ళ ముసలితనాన్ని, వాళ్ళ వయసును వాళ్ళ కొలిపెట్టి, వాళ్ళ వయసుని వాడుకున్నాం, వాళ్ళ వృద్ధాప్యాన్ని వదిలిపెట్టాం. ఇదే కుటుంబ వ్యవస్థ. వయసును వాడుకున్నప్పుడు వృద్ధాప్యాన్ని కూడా కనిపెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. నువ్వు వయసులో ఉన్నప్పుడు నీ శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావో, మరి అదే ప్రేమ నీ వృద్ధాప్యంలో నీ మీద ఉన్నప్పుడు, మళ్ళీ వాళ్ళ వయసులో నీకు ఆ శరీరం ఉపయోగపడే వృద్ధాప్యంలో నీకు లేదా బాధ్యత? నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ సమాజం, నీ ప్రేమ, ఇదంతా చెప్పింది ఈ భారతదేశం, దేశభక్తి. ఇదంతా కూడా ఆధ్యాత్మికతలోనే ఉంది. అంటే ఆధ్యాత్మికత అంటే నిన్ను నువ్వు చూసుకున్నప్పుడే వస్తుంది. రవి గారు సినిమాలో ఏడుస్తున్నాము, సినిమాలో బాధపడుతున్నాం, సంతోషపడుతున్నాం అంటే జాగ్రత్తగా ఏమవుతుందంటే ఒక చిన్న తమాషా జరుగుతుంది. సినిమాకు వెళ్ళి వినోదించి వస్తాం, ఏడిచో నవ్వో వస్తాం. ఏడిచింది, నవ్వింది, ఆ కాసేపు నన్ను నేను మర్చిపోయింది దాని పేరు వినోదం. అయితే అదేమో చెబుతాము సినిమా చూసి వచ్చా అని చెబుతున్నాం. నిజంగా జరిగింది ఏమిటంటే నన్ను చూసి వచ్చా, నాలో దుఃఖాన్ని, నాలో సంతోషాన్ని చూసి వచ్చా సినిమాలో, ఆ ప్రదర్శనలో. కానీ ఏం చెబుతున్నాం? సినిమా చూసి వచ్చా అని చెబుతున్నాం. నిన్ను చూడటానికి అక్కడికి వెళ్ళావు, జాగ్రత్తగా చూడండి. ఇలా చిన్నప్పటి నుంచి కుటుంబ వ్యవస్థలో తల్లి తండ్రి వాడిని చూడటం నేర్పితే ఒక మహాజ్ఞాని ఆ ఇంట్లో, ఓ త్రైలింగ స్వామి, ఓ రమణ మహర్షి, ఓ కంచి పరమాచార్యుల వారు, ఓ సద్గురు శివానంద భగవానుల వారు తయారవుతారు. ఇది భారతదేశం అండి, ఇది భారతీయత, ఇది మన సనాతన సాంప్రదాయం. సరే, అందులో భాగంగానే ఈ మన పూజలు, పునస్కారాలు, ఇష్టదైవాలు, ఇవన్నీ క్షేత్ర దర్శనాలు, ప్రవచనం మంచివి. ఇవన్నీ దానికి అనుసంధానంగా వచ్చినాయి. భగవాన్ రమణ మహర్షుల వారిని ఈ ఆజ్ఞాచక్రాలను ఇక్కడ దృష్టి పెట్టచ్చా అంటే పెట్టవచ్చు, అది సావధానతకే. అసలు నీ మీద నువ్వు దృష్టి పెట్టు అని చెప్పారు. భారతదేశం అంటే అసలు చిన్నప్పటి నుంచి దేన్ని చూసి పెరిగాం అనుకుంటున్నాం, మనం చూసి మనం పెరుగుతున్నాం అన్న విషయం మనం మర్చిపోయాం. అందుకని నువ్వు తెలుసుకో, నిన్ను ఎవరో తెలుసుకోమని అద్భుతమైన బోధ మన సినిమాలో కూడా చూసి చేంజ్ అవుతున్నాం. సినిమా చూసి వచ్చాము అంటున్నాం. ఈ ప్రపంచంలో సుఖాన్ని, సంతోషాన్ని పొంది ఈ ప్రపంచం నుంచి ఉంది అంటున్నాం. జ్ఞానం ఏం చెబుతున్నారు? నీలో ఉంది అంటున్నారు. నేను ఇప్పుడు ఏం చెబుతున్నా, నీలో ఉన్న సున్నితత్వాన్ని సినిమా హాల్లో వెళ్ళి చూసి వచ్చావు. మనకే ఆశ్చర్యం వేస్తుంది. నాకు ఏడుపు వచ్చింది ఏంటి, ఎవరినో శవం చూస్తే నాకు ఏడుపు రావటం, నేను అసలు విచ్చలెత్తుడని అయిపోయాను అని అంటామే. ఎవరిని చూసావు నువ్వు? అది నన్ను నేను చూడటమే. అది ఇంకా నన్ను నేను ఎవరిని ఎలా ప్రశ్నించుకోవాలని అడుగుతున్నావు. కానీ అప్పటికే నువ్వు చాలాసార్లు చూసుకుంటున్నావు. కానీ దానికి మనసుని పేరు పెట్టావు, దానికి దేహానికి ఆపాదించావు, దాన్ని ప్రపంచానికి, విషయానికి ఆపాదించావు. ఆపాదన వల్ల దోషమే తని ఆమోదించడానికి వచ్చిన లోపం ఏం లేదు. ఆమోదం ఎప్పుడో ఉంది, ఆమోదం ఎప్పుడో అయింది. అందుకనే నువ్వు అది అని భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పారు. ఇది మన భారతీయత. అట్లాంటి గురువులు మనతో కలిసి తిరిగారు. భగవాన్ సద్గురు శివానంద భగవానుల వారు, వారి ప్రతి కదలిక అట్లాంటి బోధన ఇచ్చింది. రవి గారు, అమ్మ మీరు కూడా అలా జీవించాలి. ఇంక ఏ పేరుతో దూరం చేయకండి. టైము కేటాయించటం అన్నది ఒక చట్టంలోకి వెళ్ళిపోవటమే. టైం అంతక స్వరూపమే. కాలము అంటేనే గతము, వర్తమానము, భవిష్యత్తు. మీరు రోజువారీ జీవితంలో వర్తమానంలో ఉంటున్నారా, గతంతో ఎక్కువ ఉంటున్నారా చూసుకోండి, వాచ్ చేసుకోండి. వర్తమాన క్షణం బయటపడుతుంది గతంలో చూడటంలో వర్తమానాన్ని చూడకుండా పోతారా? కానీ గతంలో మర్చిపోతున్నాం, అది వద్దు అంటున్నారు. జ్ఞానులు ఏం చెబుతున్నారంటే, మీరు గతం వైపు, భవిష్యత్తు వైపు చూసి మర్చిపోతున్నారు. పోనీ మైని మర్చిపోయినా బాగుండు. మైను పోతే బాగానే ఉంటుంది. మర్చిపోయా ఉంటాం. మర్చిపోవటం అంటే మనము నిజంగా చూసేది నన్ను నేనే, నా సున్నితత్వాన్ని, నాలో ఉన్న దుఃఖాన్ని. అది కాదు రవి గారు, ఎరుకకి దేహస్పర్శ రాగానే దుఃఖం, సంతోషం వస్తుంది. మనం దుఃఖాన్ని, సంతోషాన్ని చూస్తున్నాం.
ఎరుకకి ఒక మారుని చూస్తున్నాం అంటే నిన్ను నువ్వే చూస్తున్నావు, కానీ నన్ను నేను చూస్తున్న స్పృహ లేదు, కానీ నన్ను నేను చూడాలని అంటాం. పరస్పర విరుద్ధమైనటువంటి స్పష్టత లేదు. ఇది గురువు ఇస్తాడు మనకి. నా గురువు అదే చేస్తారు. నాకు ఏం కనపడుతుంది ధ్యానంలో అడిగా, నిద్రలో ఏం చూస్తున్నావు అన్నారు. అంతే. ఎట్లా ఉంటాయి వారి బోధ, సద్గురువు బోధ. జ్ఞాని ప్రతి మాట ఒక అద్భుతం. అమ్మ చెయ్యి చక్కగా పిల్లల్ని గాను చక్కగా సంతానం పెంచు, ఎంజాయ్ చేయండి అంటారు గురువు గారు. వారి బోధ అలా ఉండేది. చక్కగా చేయండి. ధ్యానం చేసుకుంది కానీ ఏమవుతుంది, అర్థం చేసుకో, ధ్యానాన్ని అర్థం చేసుకో, జీవితాన్ని పండుగ చేసుకోమంటారు. ధ్యానాన్ని అర్థం చేసుకోండి, జీవితాన్ని పండుగ చేసుకోండి. జీవితం పండగ అవ్వాలి, ధ్యానం అర్థం అవ్వాలి. ఇదే జీవిత పరమార్థం అని సద్గురువుల బోధ. అది రేపు గురువుగారి బర్త్డే 21వ తారీఖు. అట్లాంటి మహనీయులు ఈ భారతదేశంలో ఈ గడ్డలో ఉన్నారు. ఎక్కడ ఈ వైభవం దొరకదు. ఇట్లాంటి ఇది ఎలా సహజం చేసుకుంటారు చెప్పండి. మీరు సినిమాకి వెళితే కూడా మీరు దేని చూస్తున్నారో చూడండి. సినిమా చూస్తున్న స్పృహ మీకు ఉంది, కానీ మిమ్మల్ని చూస్తున్నా స్పృహ, నన్ను నేను తెలుసుకుంటున్నా అన్న స్పృహ లేదు. గురువు అది చెబుతాడు, అసలు నిన్ను నువ్వే చూసి వచ్చావు, సినిమాని కాదు. జాగ్రత్తగా చూడండి. స్వాతి ముత్యం అది చేట్టు ఏడుస్తాం. ఆ సినిమా చూసి చివరిలో బోల్డ్ అంత ఏడిచాం. సినిమా చూసిందేమో కమల్ హాసన్, కష్టమేమో అయింది, ఏడ్చిందేమో నేను. ఏమండి సరే చిత్రం వేస్తాం, అంత ఏడుపు ఎందుకు వచ్చిందా అని మళ్ళీ పక్కన చూస్తున్నారా సినిమా అని మళ్ళీ కొంత అహంకారం వస్తుంది. అహంకారం అంటే తన స్పృహ తనకి రావు. అహంకారం అంటే ఏం కాదు. స్వాతిముత్యం సినిమా చూస్తున్న కమల్ హాసన్ని ఏడుపు వస్తుంటుంది. ఒక్క క్షణం తనకు గుర్తు రాగానే మళ్ళీ అవతల పరుగు పోతుందేమో అని వాడు చూడకుండా వాడు తిరిగి కళ్ళు. అహంకారము అంటే ఏం లేదు, తన స్పృహ తనకి రావటం పేరే అహంకారం. తన దేహ స్పృహ తనకి రావటం, విషయ స్పృహ రావటమే అహంకారం అంటే. ఏమీ లేదు. విషయ స్పృహ, దేహ స్పృహ, పరిసర స్పృహ, దీని పేరే అహంకారం. ఈ మూడు కలిసి ఉంటుంది అహంకారం. అదే మనసు అంటారు. దీని పేరే మనసు అంటే. అయిందా? సరే నేను చూసి ఏడిచాక నాకేం ఆశ్చర్యం వేస్తాను, అంత ఏడుపు వచ్చింది, భలే వచ్చింది ఏడుపు. ఏంట్రా అంత ఏడ్చావు ఏంట్రా సినిమా చూసి. కొంతమంది నవ్వుతుంటారు కూడా వాళ్ళు ఏడుస్తుంటే, భార్య ఏడుస్తున్నా వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళకి సరదా. వాళ్ళు ఏడిచారు కానీ పక్క వాళ్ళు ఏడుస్తుంటే నవ్వు వస్తుంది అని జనరల్గా ఏడుస్తున్న వాళ్ళని చూస్తే ఏడుపు రావాలి, నవ్వు వస్తుంది. చిత్రంగా ఉంది. అంటే జాగ్రత్తగా తనలో దుఃఖాన్ని, తనలో ఉన్న ఆ మార్పుల్ని చూస్తున్నాడు. నిజంగా చూసింది కమల్ హాసన్ని కాదు, సినిమాని కాదు, తన్ని. కానీ తను చూస్తున్నానన్న స్పృహాన్ని మర్చిపోయి జీవించడం చేత ఇవాళ ధ్యానమును జ్ఞానము వేరైపోయింది. రవి గారు సరే నేను చెప్పే మాట ఆలోచిస్తే అర్థమవుతుంది ఎంత సహజము జీవితంలో ధ్యానం అన్నది. కొద్దిగా ఆలోచిస్తే నేను చెప్పేవి కొద్దిగా ఏమో మరి చాలా సహజంగా ఎంత కుటుంబ వ్యవస్థ మీరు ఎంత మిస్ అవుతున్నామో చూడండి. ఒక తండ్రి పిల్లవాడిని కొట్టినప్పుడు ఇద్దరి మధ్య జరిగిన పరిణామం, ఇద్దరి మనసుల్లో హృదయాల్లో జరిగిన ఆ పరిణామం జ్ఞానహేతువే అవుతుంది. చూస్తే జాగ్రత్తగా దండనలో జ్ఞానహేతువే చూడాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, పరిసర స్పృహ, విషయ స్పృహకు ఆపాదించేటప్పటికి ధ్యానం కూడా దానికే ఆపాదించి వెతుకుతున్నాం. ఇది గుర్తుపట్టమని గురువు చెబుతున్నారు. ఈ అమ్మ మీరు అడిగినవి మంచి విషయాలు. ఏమో నాకు తెలిసినంతలో సహజంగా జీవితంలో ప్రతి జీవి కూడా తాను చూసుకుంటూనే జీవిస్తున్నాడు. కాకపోతే తాను చూసుకుంటున్నానన్న విషయాన్ని మర్చిపోయి తాను ఎలా చూసుకోవాలని అడుగుతున్నాం. ఇది గురువు మనకి మార్గదర్శకత్వం చేసి సరిచేసి ఉన్నతులను చేయటమే సద్గురువుల యొక్క అవతార విశేషం. అలా రేపు సద్గురు శివానంద గురువు గారి 21వ తారీఖు బర్త్డే. అందరికీ వారి అనుగ్రహంతో అతి సహజము, సరళము, స్వీయము అయిన ఆ ధ్యాన అనుగ్రహాన్ని అందరికీ ఆ పరమ గురువులు అందించి అందరినీ జీవితం ఆనందమయం చేయాలి. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కరిస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.